నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం వనపర్తి జిల్లా నాగపూర్ వంటకాలను చూస్తున్నాం కదండి. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో శ్రావణి గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రావణి గారు. హాయ్ మాధురి. ఎలా ఉన్నారు అడగను నేను, ఎందుకంటే చాలా బాగున్నారు కాబట్టి. నిజంగానా? మరి మీకు నమ్మకం లేదా? ఉందండి, ఎందుకు లేదు. మరి నిజంగానా అంటారు? డౌట్ కొంచెం. అవతల బాగుంది అంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇంకోసారి చెప్తారని, ఇంకోసారి వినాలని. అమ్మా, అది ఎవరన్నా నిజమా? అబ్బా అలా అన్నారంటే ఇంకోసారి పొగిడించుకోవాలని వాళ్ళకి మనసులో కోరికగా ఉందన్నమాట. సో ఇంకో మాట అనేస్తే పోలే, చాలా బాగున్నారని. థ్యాంక్స్ అండి. ఓకే, నిన్నేమో అమ్మాయిలాగా, ఈ రోజేమో అమ్మలాగా. అంటే శారీ కట్టుకుంటే అమ్మలైపోతారా అనుకుంటారు, కానీ కాదు. నిండుగా అంటే చీర కట్టుకున్న వాళ్ళని చూస్తుంటే నిజంగా వాళ్ళకి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అవునండి. సో నిండుగా మన పద్ధతి కాబట్టి నిజమే, బాగుంటుంది. మంచి ఫీల్ వస్తుంది కట్టుకోగానే. కట్టుకున్న మనకి ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా ఉంటుంది. చీరల గురించి చాలా మాట్లాడేస్తున్నాం. వంటలు మెయిన్ మనకి ఇక్కడ, ఓకేనా? మరి పట్టు చీరలు కట్టుకొచ్చారు, మరి వంటల ప్రోగ్రామ్ కి మరి అమ్మో ఎక్కడన్నా పడిందంటే మళ్ళీ అట్లేం వంట చేసేటప్పుడు అవన్నీ ఏమి ఉండొద్దు. అంతేనా? అంతే. మళ్ళీ తీసి కట్టుకునేటప్పుడు మాత్రమే గుర్తొస్తుంది మనకి. అంతే. ఈసారి కట్టుకుంటే మళ్ళీ ఎప్పుడో దీన్ని కట్టుకునేది మనం. అంతే కదా. కనీసం పట్టు చీరలు ఈ రకంగా వాడుతున్నారు, లేదంటే బీరువాలోనే మరుగున పడిపోతుంది. అవుతుంది దీని లోపల పెట్టి. అది చూడండి ఈ రకంగా. అందుకే ఎవరు ఎక్కడున్నా కూడా మన వంటల ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు చక్కగా నిండుగా పట్టు చీరలు కట్టుకుని రండి. ఇంకోసారి వాడినట్టు మీ హస్బెండ్ కూడా ఇంకో పట్టు చీర కొనాలి అనిపించేటట్టుగా ఉంటుంది అనమాట. అంతే కదా? అంతే. ఓకే, ఇంకో వంటల విషయానికి వచ్చేద్దాం మనం. మరి ముందుగా మీ ఊరు నాగపూర్ వంటకాల్లో భాగంగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? పాలకూర చికెన్ కర్రీ వేసుకుందాం ఈ రోజు మనం. పాలకూర చికెన్ కర్రీ. ఓకే, పాలకూరతో కాంబినేషన్. చాలా మంది తెలుసా, ముఖ్యంగా అంటే ఆంధ్ర సైడ్ ఏంటంటే ఏదన్నా కూర వండుకున్నారంటే నాన్ వెజ్ తోటే తినాలి, అది ఒక్కటే ఉండాలి అనుకుంటారు. వేరే వేరే ప్లేసెస్ లో ఎలా ఉంటుందంటే దానికి కాంబినేషన్ వండుకుంటూ ఉంటారు. బాగుంటది. అంటే ఆ ఫైబర్ ఉంటుంది, ఆ కావాల్సిన ప్రోటీన్ కూడా సమపాళ్ళలో అందుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పిన కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అటు ఫైబర్, అటు ప్రోటీన్ రెండు కలిపి. సో పాలకూర చికెన్ కర్రీ. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి పాలకూర చికెన్ కర్రీ? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పాలకూర చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చికెన్ని అయితే ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం. ఓకే, ఇంకా పాలకూర నీట్గా శుభ్రంగా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. మరి స్టార్ట్ చేద్దాం అయితే. చేసేసుకున్నాం. స్టవ్ ఆన్ చేయడమే ఫస్ట్. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఏం చేస్తూ ఉంటారు మీరు ఖాళీ టైంలో? నేను హౌస్ వైఫేనండి, ఇంట్లోనే ఉంటాయి. ఎప్పుడు ఖాళీ టైం ఉంటుందా హౌస్ వైఫ్కి? ఉంటుంది, ఎందుకు ఉండదు. మధ్యాహ్నం వరకు పని ఉంటుంది. ఇక తర్వాత కొద్దిసేపు ఆఫ్టర్నూన్ పడుకుంటాం. మళ్ళీ ఈవినింగ్ బాబు వస్తాడు, ఏదో ఒక స్నాక్స్. ఇక నా కొడుకుకి సంబంధించిన ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటాను, ఎవరితో చెప్పాను. అంటే ట్యూషన్కి నేనే పంపిస్తా. అంటే మీరే తీసుకెళ్ళి? నేనే తీసుకెళ్ళి వదిలేస్తా, నేనే తీసుకొస్తా. నాకు ఇష్టం, ఒకరిని నమ్మడం ఇష్టం ఉండదు. కొంచెం హోల్ గరం మసాలా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న పని, అవతల స్టవ్ ఆన్ చేసుకుందాం. పాలకూర కొంచెం లైట్గా బాయిల్ చేసుకుందాం. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేశాను. కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ కూడా వేసుకోవచ్చు, వాటర్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది అన్నట్టు, ఎక్కువ ఆయిల్ తినకుండా. ఎందుకంటే కావాల్సినంత ఆల్రెడీ వేసారుగా మీరు. నేను చేస్తాను.
ఇతల చికెన్ వేసుకుందాం. వేసుకుందాం. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. చికెన్ కాబట్టి తొందరగానే మనకి తొందరగానే మగ్గిపోతుంది. అయిపోతుంది. అది లైట్గా అయినా పర్వాలేదు. సో కొంచెం పచ్చివాసన పోవడానికి అంతే. కానీ వేరేది ఏది కూడా మనము ఇలా సెపరేట్ గా వాటర్ లో బాయిల్ చేసి మిక్సీ పట్టుకోం, కేవలం పాలకూరగే చేసుకుంటాము. మిగతా అన్ని డైరెక్ట్ గానే బాగుంటాయి. అంతే. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కాజు కూడా ఇందులోనే వేసుకుందాం. కాజు వచ్చి పాలకూరలో వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకుందాం. ఓహో. మనకి ఇలా మగ్గితే సరిపోతుంది. ఇందులో మళ్ళీ కొద్దిసేపు బాయిల్డ్ అవుతుంది కదా, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేది. ఆఫ్ చేసేసి కొంచెం చల్లగిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. కొంచెం కారం వేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఓకే. నాకు ఇది ఇప్పుడే వేయాలి అప్పుడే వేయాలని ఏమి ఉండదండి. ఎట్లా వేయాలనిపిస్తే అట్లా వేసేస్తుంటా వంటలలో. ఓహో. స్టెప్ బై స్టెప్ ఇదే ఫాలో కావాలి అన్న ఫీల్ ఉండదు నాకు. కానీ కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఉంటాయిలే కానీ అవి మరి ఎవరో చెప్పినవి ఉంటుంది చూడండి వంటలు, అవి ఫాలో అయ్యకుంటూ చేస్తా. ఓహో. కొత్త వంటలు ఏమన్నా మీరు కనిపెట్టారా? ఇవన్నీ కొత్తవే. అవునా? పాలకూర వేసి చేయడాలు అంతే. రెగ్యులర్గా వండేసుకున్నాకంటే ఇట్లా తిన్నాం అనుకోండి నైట్ టైము చపాతీలోకి మంచిగా తినేస్తాం. ఒక 2 చపాతీల కర్రీ తినేసాం అంటే అయిపోయాం. ఏంటి మీరు రోజు చపాతీ? రోజు డైటింగా? ఇక అంతే, అలా అనుకోవడం అంతే. ఏదైతే అది. ఒకరోజు డైటింగ్, ఒకరోజు ఫుల్గా తినడం, అన్నీ కలిసిపోతుంటాయి. ఓకే. అయితే ఇది మిక్సీ పట్టేసుకుందాము. జార్లోకి తీసేస్తాను. మిక్సీ పట్టుకుని వచ్చేసి అయిపోయిందండి. ఓకే, తీసుకొచ్చండి. పాలకూర పేస్ట్ రెడీ అయిపోయింది. సో చూపించండి మన వాళ్ళకి. అలా మనకి పేస్ట్ లా చేసేసుకోవాలి. తర్వాత ఇందులో వేసేసుకోవడం. న్యాచురల్ కలర్ కదా, గ్రీన్ ఎంత బాగుందో. అంతే. ఎక్కువ మళ్ళీ బాయిల్డ్ అయితే గ్రీన్ కలర్ ఉండదు అది. ఓకే. ఇప్పుడు లిడ్ కూడా పెట్టొద్దు, కలర్ చేంజ్ అవుతుంది. ఓకే. ఏం వేస్తున్నారు? ధనియాల పొడి, ఇది కొంచెం గరం మసాలా, అంతేనా? అంతే. లిడ్ పెట్టకుండానే మనకి ఇలాగా నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. ఓకే. శ్రావణి రెడీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టండి. ఇక లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఓకే, ప్రిపేర్ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసాను. గ్రీన్లో గ్రీన్ కొత్తిమీర కలిసిపోయింది.
రైస్లోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది కదా. ఓకే, పాలకూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాలకూర చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన చికెన్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పాలకూర 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 2, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పాలకూర చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, ఉడికించిన చికెన్, ఉప్పు, కారం, కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో కొద్దిగా నీళ్లు, తరిగిన పాలకూర, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని ఉడుకుతున్న చికెన్ పాన్ లో ఈ పాలకూర పేస్ట్ వేసి ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర చికెన్ కర్రీ రెడీ. పాలకూర చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం. ఓకే, తీసుకోండి. నేను టేస్ట్ చేస్తాను. తినాలా? బాగుంది కదా. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. పాలక్ పన్నీర్ తింటూ ఉంటాము, అదేంటో అందరికి సెట్ అవ్వదు. మనం బయట తింటేనే రెస్టారెంట్ లో బాగుంటుంది, కానీ ఈ పాలకూరతో చికెన్ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. నాన్ వెజ్ లో రాజు ఎవరంటే చికెన్. ఎలా చేసినా, వచ్చిన వాళ్ళు చేసినా, రాకపోయిన వాళ్ళు చేసినా చాలా బాగా సెట్ అయిపోతుంది. సో అలానే పాలకూర కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. మరి సెకండ్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు. కజ్జికాయలు, వావ్, చాలా కాలం అయింది ఆ పేరు విని, అవి తిని కూడా. సో ఇప్పుడు కోవా కాంబినేషన్ తో మనం చేసుకుంటున్నాం అనమాట. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి? ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ ఇది, కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇది మనం అయితే గోధుమ పిండితో చేసుకుంటున్నాం. చాలా మంది అయితే మనం కమర్షియల్ గా చూసుకుంటే మైదా పిండి. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఏది మంచిదో చూస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దామా? డీప్ ఫ్రైకి ముందు ఆయిల్ వేడి చేసేసుకుందాం. వేడి చేసుకుందాము. నాకు అట్లనే సర్వింగ్ కలుపుకోవడానికి బౌల్ ఇవ్వండి. ఓకే, ఒక్కసారి ఆయిల్ వేడి చేసేసి ఇప్పుడు మీరు ఏమన్నారు? నాకు ఒక బౌల్ ఇవ్వండి. గోధుమ పిండి, కొంచెం నెయ్యి, కొంచెం వాటర్ వేసుకొని కూడా మనకి పెద్దవాళ్ళ వంట ఇది. అంతే, పిండి వంటల్లో కజ్జికాయలు, అరిసెలు, భక్ష్యాలు, మురుకులు, ఇవన్నీ పండగలు వచ్చిందంటే ముఖ్యంగా సంక్రాంతి టైంలో ఎక్కువగా చేసుకుంటాం. అవును, మేము దసరా కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మా ఊర్లో. చాలా బాగా చేసుకుంటాం. ఓకే, దసరా ఎట్లుంటదంటే ఊరు మొత్తం ఒకటే దగ్గర చేసుకుంటారు మా ఊర్లో. అందరు ఒక టెంపుల్ దగ్గరకు వస్తారు, అందరు బతుకమ్మలు ఆడుకుంటారు, చాలా బాగా చేసుకుంటారు దసరా మాత్రం. చెరువు ఉందా అక్కడ? పెద్ద చెరువు ఉంది మా ఊర్లో. ఇంకా అందరం బతుకమ్మలు చేసుకొని అందరం చెరువు దగ్గరకు పోయి ఆడుకుంటాము. మా చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా అందరు వస్తారు దసరాకి. ఏది మిస్ అయినా దసరాకి ఊరికి వెళ్తాం, కంపల్సరీ వెళ్తాం. ఇక ఓకే, ఈ 10 days మాత్రం ఊర్లోనే. ఈ దసరా ఎలా జరిగింది? ఈ
ఈ దసరా చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటారు కదా. అవును. దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు లాస్ట్ టైం? చాలా బాగా చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు, మా క్లాస్మేట్స్ ఉంటారు కదా, అందరం కలుస్తాం ఈ పండగకి. అందరం గ్రూప్లో మాట్లాడుకుంటాం, పోతాం, కలుస్తాం, మాట్లాడుకుంటాం, బతుకమ్మ ఆడతాం. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు ఆడతారు. మగవాళ్ళు కూడా ఆడతారు, అందరు ఆడతారు. మీరు ఆడాలి, మీరు ఆడొద్దని ఏం లేదు. ఓకే, పెద్ద సర్కిల్ అవుతుంది అనమాట. సర్కిల్ అట్లా 3-4 సర్కిల్ అవుతాయి. ఓకే, చాలా బాగుంటుంది. తడపడం అయిపోయింది. ఇది ఇంకా పక్కకు పెట్టేసుకుందాం. ఓకే, ఇంకొక బౌల్ తీసుకుని, ఆ జగ్గుతో పని లేదు కదా, అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక బౌల్ కావాలా? ఇంకొక బౌల్ కావాలి. కోవా వేసుకుందాం ఫస్ట్. కజ్జికాయలో స్టఫ్ అన్నమాట. స్టఫ్. కజ్జికాయలో చాలా వెరైటీస్ ఉంటాయి కదా. చాలా ఉంటాయి, ఎన్ని రకాలు చేయొచ్చు. మా అమ్మ పల్లీల కజ్జికాయలు చేస్తుంది, ఎంత బాగా చేస్తుందో. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇలా చేసుకుందాం. షుగర్ వేసుకుందాం. షుగర్ పౌడర్ అన్నమాట. షుగర్ పౌడర్. కొబ్బరి. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది తినడానికి. మంచిగా మిక్స్ చేసుకుందాం. కావాలంటే కోవా మనం ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే చేసుకుంటే చాలా బాగుంటుంది. బయట మనకి రెడీమేడ్ లో కూడా దొరికేస్తుంది కదా. అవును, పచ్చికోవా. ఇంకొకటి సోమశీల ఐడియా ఉందా? సోమశీల అయితే చాలా బాగుంటుంది. మా ఊరికి అది ఒక ½ an hour ఉంటుంది అంతే. ఊరికి వెళ్ళినప్పుడు 1 day అట్లా ఒక ట్రిప్ వేసేసి వస్తాం. ఓకే, చూడాల్సిన ప్లేస్ అంటారు సోమశీల. బాగుంటుంది. ఓకే, కోవా ముద్దు కూడా మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? చపాతీ పీట ఇవ్వండి, కర్రీ ఇవ్వండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న ముద్దలు చేసుకొని కజ్జికాయలు చేసుకుందాం. కానీ ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ మనము మార్కెట్లో, స్వీట్ షాప్లో ఎన్ని చూసినా కూడా మనం ఇంట్లో చేసుకున్నది ఆ రుచి వేరు. నిజంగా చాలా టేస్ట్గా ఉంటాయి, హైజీన్ ఉంటుంది, హైజీనిక్ ఉంటాయి, ఫ్రెష్ ఆయిల్ వాడుకుంటాం. అవును, చాలా బాగుంటాయి. ఇక కొంచెం ఆయిల్ అద్దుకొని ఇదిగో ఇందులో మనకి కోవా వేసుకోవాలి. లాగేయడమే అంతే. ఇలా రెడీగా పెట్టేసుకుందాము. అన్ని ఒకేసారి డీప్ ఫ్రై చేద్దాం అంతే. కానీ ఇది ఒకటి, గవ్వలు ఉంటాయి కదా. గవ్వలు తెలుసా మీకు? తెలుసు, బాగుంటాయి గవ్వలు కూడా. టేస్ట్ గవ్వలది కూడా ఉంటుంది. ఇలా చేతితోటి ఇలా అనేస్తారు వాటిని చెక్క మీద. ఇవి ఎంత సరదాగా ఉండేదో. అవును. ఇవి వేగుతూ ఉంటాయి, మీరు చేసేస్తూ ఉండండి. శ్రావణి గారు రెడీయా? రెడీ అండి, అయిపోయింది మాధురి. ఓకే, కజ్జికాయలు. వేడి వేడిగా కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కోవా 1 కప్పు, పంచదార పొడి 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు. కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నెయ్యి, నీళ్లు పోసి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో కోవా, యాలకుల పొడి, పంచదార పొడి, కొబ్బరి పొడి,
తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక ఉండలాగా చేసుకుని చపాతీ పీటపై వేసి పూరిలా ఒత్తుకుని కజ్జికాయల అచ్చులో ఈ పూరి పెట్టి సిద్ధం చేసుకున్న కోవా మిశ్రమాన్ని మధ్యలో పెట్టి అచ్చుని క్లోజ్ చేసి గట్టిగా అదిమి తీసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు రెడీ. కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. తీసుకోండి. ఒక్కసారి మనం చూద్దాము. దీని లోపల స్టఫింగ్ ఆహా మెల్ట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కోవా అంతా కూడా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ చూడడానికి చాలా బాగుంది. వెంటనే ఆలస్యం చేయకూడదు, తినేయాలి. చాలా బాగుందండి. ఈ కజ్జికాయలు ఈ కాంబినేషన్కి ఏది ఉన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. కొబ్బరితో చేసుకుంటారు, పల్లీలు, పుట్నాల పప్పు, అండ్ ఇప్పుడు ఇలా కోవా డ్రై ఫ్రూట్స్. చాలా టేస్టీగా ఉంది. మరి టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరి వనపర్తి జిల్లా నాగపూర్కి సంబంధించిన టేస్టీ వంటకాలు శ్రావణి గారు మనకి పరిచయం చేశారు. మరి ఇప్పుడు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి పాలకూర చికెన్ కర్రీ అండ్ అలానే కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి వనపర్తి జిల్లా నాగపూర్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.